Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోని చూస్తున్న అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. రైట్, ఈరోజు వచ్చేసి ఏంటంటే పాలిటీ పీవైక్యూస్ మీద వచ్చేసి సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. 16th నుంచి 25th క్వశ్చన్ వరకు డిస్కస్ చేస్తాను. అండ్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ క్వశ్చన్స్కి మీరు కూడా ఆన్సర్ని చాట్ బాక్స్లో టైప్ చేసి మీరు మీ ప్రిపరేషను ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 16th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్, రైట్, 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం జస్టిస్ వర్మ కమిటీ ఏందో ఒకసారి చూద్దాం. సో జస్టిస్ వర్మ కమిటీ వచ్చేసి ఎప్పుడు ఫామ్ చేశారు అంటే మనకి 1999లో ఫామ్ చేశారు అన్నట్టు. ఓకే, సో 1999లో వచ్చేసి జస్టిస్ వర్మ కమిటీ ఫామ్ చేశారు. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎలా అమలు అవుతున్నాయి అనేది చెక్ చేయడం దీని మెయిన్ ఉద్దేశం అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మీద వచ్చేసి ఏంటంటే ప్రజలలో వచ్చేసి ఏంటంటే అవగాహన పెంపొందించాలన్నట్టు. అయితే ఈ కమిటీ వచ్చేసి ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చమని సూచనలు చేయలేదు అన్నట్టు. కాబట్టి వచ్చేసి ఏంటంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే రామ్నందన్ కమిటీ. ఈ రామ్నందన్ కమిటీ వచ్చేసి ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1955లో వచ్చేసి ఈ రామ్నందన్ కమిటీని ఏర్పాటు చేశారు. మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయమని అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 ప్రకారం వచ్చేసి ఏంటి అంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటే దేశ ద్రోహ కార్యకలాపాలను ఐడెంటిఫై చేయమని మనకి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. అంటే ఈ కమిటీ కూడా వచ్చేసిందంటే రామ్నందన్ కమిటీ కూడా వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధం లేదు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిందంటే జేబీ కృపాలిని. సో జేబీ కృపాలిని వచ్చేసి మనం గమనిస్తే ఈమె ఎవరు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అన్నట్టు. రైట్, జేబీ కృపాలిని వచ్చేసిందంటే ఫ్రీడమ్ ఫైటరు. అండ్ అదేవిధంగా వచ్చేసిందంటే ఈమె వచ్చేసిందంటే మెంబర్ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఈమె వచ్చేసి మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్నట్టు. సో ఈమె కూడా వచ్చేసింది అంటే జేబీ కృపాలిని కూడా వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్కి ఈమె సంబంధం లేదన్నట్టు. కాబట్టి మనకు 4th ఆప్షన్ కూడా వచ్చేసిందంటే రాంగ్ అన్నట్టు. ఇక నెక్స్ట్ వచ్చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ ఒకసారి చూద్దాం. సో స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసింది అంటే ఇది ఎప్పుడు ఫామ్ చేసారు అంటే మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చేసి ఫామ్ చేసింది అన్నట్టు. ఓకే, సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చేసిందంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీ వచ్చేసింది అంటే ఈ కమిటీని ఫామ్ చేశారు అన్నట్టు. ఎప్పుడు ఈ కమిటీని ఫామ్ చేశారు అంటే 1976లో ఫామ్ చేశారు అన్నట్టు. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసింది అంటే జనరల్గా వచ్చేసి సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. ఫండమెంటల్ రైట్స్ గురించి ఇండికేట్ చేస్తే ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసింది అంటే సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసింది అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయమని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది అన్నట్టు. రైట్, సో అదేవిధంగా వచ్చేసి ఏంటి అంటే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం వచ్చేసి ఏం చేశారు అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని వచ్చేసిందంటే పార్ట్ 4th ఏలో వచ్చేసి 51Aలో వచ్చేసి ఏం చేశారు అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేస్తారు అన్నట్టు. అయితే ఈ 51Aలో వచ్చేసి ఏంటంటే మొదటిసారిగా వచ్చేసి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అన్నట్టు. రైట్, అయితే 86th అమెండ్మెంట్ యాక్ట్ 86th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చేసింది అంటే మనకి 2002లో జరిగింది అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసిందంటే 11th వన్ యాడ్ చేశారు అన్నట్టు. అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఒరిజినల్గా అయితే 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. బట్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం వచ్చేసిందంటే 11th డ్యూటీని కూడా యాడ్ చేశారు అన్నట్టు.
అయితే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్‌లో వచ్చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రికమెండ్ చేసిన కమిటీ ఏది అని క్వెషన్ అన్నట్టు. ఇందులో వచ్చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసిందంటే రికమెండ్ చేసింది. కాబట్టి సో ఈ కమిటీ వచ్చేసి కరెక్ట్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే మీరు ఈ 7th క్వెషన్ కూడా ఆన్సర్ చేయండి. రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి మొదటిసారిగా ఈ ఛానెల్‌ని మీరు చూస్తున్నట్టయితే మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. రైట్. సెకండ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే ద టర్మ్ సెక్యులర్ వాస్ యాడెడ్ టు ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అడుగుతున్నారు. రైట్. అండ్ ఇందులో వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, సెకండ్ వన్ వచ్చేసి 42nd అమెండ్మెంట్, 45th అండ్ 43. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1978లో వచ్చింది అన్నట్టు. ఓకే, 1978లో వచ్చింది. అయితే మనకు వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చేసి ఏంటంటే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది అన్నట్టు. ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి ఏంటంటే సో ఇయర్ మనకి సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ పదాలను వాడారు. వీటితో పాటు వచ్చేసి ఏంటంటే అథారిటేరియన్, ఓకే, మీన్స్ అధికారవాదం ఉండే అన్నట్టు. సో ఇయర్ అథారిటేరియన్ అధికారవాదం ఉండేది. ఈ అధికారవాదాన్ని వచ్చేసి రద్దు చేయమని దేని ప్రకారం వచ్చింది అంటే 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది. ఈ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఓన్లీ అథారిటేరియన్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన అథారిటేరియన్ ని రద్దు చేసింది. కానీ ఈ పదాలను తొలగించలేదు, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. కాబట్టి మనకు వచ్చేసిందంటే సెక్యులర్ టర్మ్ యాడ్ చేసింది ఏది అడుగుతుంది. కాబట్టి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసి యాడ్ చేయలేదు. రైట్, ఇది గుర్తుంచుకోండి. అదే విధంగా వచ్చేసిందంటే 45th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1980లో వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఇయర్ 45th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసి 1980లో వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం వచ్చేసి దీని ప్రకారం వచ్చేసిందంటే ఒకటి పార్లమెంట్, అదే విధంగా వచ్చేసిందంటే స్టేట్ లెజిస్లేచర్. ఈ స్టేట్ లెజిస్లేచర్ లో వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసిందంటే ఎస్సీ ఎస్టీస్ కి సో ఇయర్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి వచ్చేసి ఏంటంటే రిజర్వేషన్ ఉంటుందంటే ఇది 10 years ఎస్సీ ఎస్టీలకు వచ్చేసిందంటే రిజర్వేషన్ పొడిగించడం జరుగుతుంది అన్నట్టు. ఇది 45th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతుంది. ఎక్కడి వరకు రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ అంటే 1990 వరకు అని మనకి చెప్తుంది అన్నట్టు. ఇది కూడా వచ్చేసిందంటే సెక్యులర్ పదానికి సంబంధం లేదు, కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 43rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి వెళ్దాం. 43rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1977లో వచ్చింది అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం వచ్చేసి ఏంటి అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా, జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. ఈ జ్యుడిషియల్ రివ్యూని వచ్చేసి ఏంటంటే కటేల్ చేశారు అన్నట్టు, పరిమితం చేశారు అన్నట్టు. అయితే అప్పుడు వచ్చేసి ఏమని చెప్పింది అంటే ఎవరు, సుప్రీంకోర్టు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు అదే విధంగా వచ్చేసి ఏంటంటే హైకోర్టు యొక్క ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ని వచ్చేసి ఏంటంటే మళ్ళీ తిరిగి స్థాపించడం జరిగింది అన్నట్టు. ఏ యాక్ట్ ప్రకారం వచ్చేసి 43 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. రైట్. సో ఇది 1977లో ఫామ్ అయింది. అయితే మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చేసి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ని కటేల్ చేస్తే దాన్ని మళ్ళీ సో జ్యుడిషియల్ రివ్యూని మళ్ళీ వచ్చేసి ఏంటంటే తిరిగి స్థాపించబడింది అన్నట్టు. ఆ జ్యుడిషియల్ రివ్యూ పవర్ వచ్చేసి సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకు ఉంటున్నట్టు మనకి 43rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. బట్ ఇది కూడా వచ్చేసింది అంటే సెక్యులర్ పదానికి సంబంధం లేదన్నట్టు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసిందంటే మనకి 1976లో వచ్చింది అన్నట్టు. 1976లో వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం వచ్చేసిందంటే ప్రియంబుల్ ఉంది కదా, ప్రియంబుల్లో వచ్చేసిందంటే ప్రవేశికలో వచ్చేసిందంటే 3 పదాలు యాడ్ చేశారు, సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ పదాలని యాడ్ చేశారు అన్నట్టు. అయితే ఈ ప్రియంబుల్లో మార్పులు ఎప్పుడు అంటే ఈ 3 పదాలను వచ్చేసి ఇందులో చేర్చారు అన్నట్టు. ఇది ఎప్పుడు చేర్చారు అంటే 1975 అండ్ 1976 పీరియడ్లో వచ్చేసిందంటే ఎమర్జెన్సీ సమయంలో వచ్చేసిందంటే ఈ 3 పదాలను రాజ్యాంగంలో ప్రియంబుల్లో చేర్చమని సో ఇందిరాగాంధీ గారు వచ్చేసిందంటే ఆమోదించారు అన్నట్టు. అండ్ ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏమని పిలుస్తారంటే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తున్నట్టు. ఎందుకు మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తామంటే ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చేసిందంటే రాజ్యాంగంలో వచ్చేసిందంటే ప్రధాన మార్పులు వచ్చేసిందంటే వచ్చాయన్నట్టు.
అందుకే దీన్ని ఏమని పిలుస్తా అంటే వినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తున్నట్టు. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్‌లో వచ్చేసింది అంటే సెక్యులర్ అనే పదం వచ్చేసి ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చిందన్నట్టు మనకి ఇక్కడ ఆన్సర్ తెలియదు. సో ఆప్షన్ 2 వచ్చేసిందంటే కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసిందంటే 18th క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ వచ్చేసి ఏమని మాట్లాడుతుందంటే ఒకటి బారోడ్ ఫ్యూచర్స్ ఏంది? ఈ బారోడ్ ఫ్యూచర్స్ ఏ సోర్స్ నుంచి తీసుకున్నారు అనేది క్వశ్చన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్ గమనిస్తే సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి ఏంటంటే ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాయంటే ఒకటి ఆర్టికల్ 352, రెండోది వచ్చేసి ఆర్టికల్ 356 రైట్, అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 360. ఓకే, ఈ 3 ఆర్టికల్స్ వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్ నుంచి ఎక్కడి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఇవి తీసుకున్నాము అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం వచ్చేసి దీన్ని తీసుకున్నాం అన్నట్టు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఉంది అన్నట్టు. సో కాబట్టి ఏ వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ మనకి ఎక్కడ మెన్షన్ చేసింది అంటే ఆర్టికల్ 359లో మెన్షన్ చేసినట్టు. ఆర్టికల్ 359లో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసిందంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అంటూ. ఇక్కడ వచ్చేసిందంటే ఈ ఆర్టికల్ ప్రకారం వచ్చేసిందంటే ప్రెసిడెంట్ వచ్చేసిందంటే సివిల్ రైట్స్ ని ఎమర్జెన్సీ పీరియడ్ లో వచ్చేసి ఏం చేయొచ్చు అంటే వీటిని సో ఇయర్ సస్పెండ్ చేయొచ్చు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో మనకి జర్మనీ వచ్చేసి ఎక్కడ ఉంది 4th ఆప్షన్, కాబట్టి మనకి వచ్చేసి ఏంటంటే బి వచ్చేసి 4th నుంచి తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంకరెంట్ లిస్ట్, కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఒకసారి గమనిస్తే మనకు వచ్చేసి ఏంటంటే 7th షెడ్యూల్ ఉంది కదా, 7th షెడ్యూల్ వచ్చేసి ఏంటంటే మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ కి స్టేట్ కి పవర్ ఉంటుంది, సెంటర్ కి పవర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకో, ఎడ్యుకేషన్కి వచ్చేసి ఏంటంటే స్టేట్ కు పవర్ ఉంటుంది, సెంటర్ కూడా పవర్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ కాంకరెంట్ లిస్ట్ కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం అన్నట్టు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా. సో మనకి ఆస్ట్రేలియా వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ ఉంది. సో కాబట్టి సికి వచ్చేసి ఏంటంటే సెకండ్ కరెక్ట్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్. ఈ సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే యూకే నుంచి తీసుకున్నాం అన్నట్టు. సో యూకే ఎక్కడ ఉంది మనకి, యూకే వచ్చేసి సో ఫస్ట్ ఆప్షన్ అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ వన్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ఏ వచ్చేసేమో 3 రైట్, బి వచ్చేసి 4, సి వచ్చేసి 2 అండ్ డి వచ్చేసి 1. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో అందరు ఈ ఛానల్ని మీరు లైక్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011 గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ సో ఇది గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒకసారి గమనిస్తే మనకి 97th ఉంది కదా, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రైట్, దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే పార్ట్ 9th బి. ఓకే, పార్ట్ 9th బి. ఈ పార్ట్ 9th బిలో వచ్చేసి ఏంటంటే మనకి ఆర్టికల్ 243 ZH నుంచి మొదలు పెడితే సో ఇయర్ ఆర్టికల్ 243 సో ఇయర్ ZT వరకు. ఓకే, సో ఇయర్ ఆర్టికల్ 243 టు ఆర్టికల్ 243 ZT వరకు వచ్చేసిందంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి ఓకే కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు. సో ఇయర్ కోఆపరేటివ్ సొసైటీస్కి మనకు వచ్చేసి ఏంటంటే సో కాన్స్టిట్యూషనల్ గ్రాంటింగ్ ఉందన్నట్టు మనకి ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్దాం. సో ఆప్షన్ బిలో ఏం మాట్లాడుతుంది అంటే సో ఇయర్ ఇట్ మేడ్ రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19. రైట్ అంటే ఎస్, ఇది కూడా కరెక్ట్ అన్నట్టు. మనకి ఇక్కడ వచ్చేసిందంటే సో ఇయర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సిలో వచ్చేసి ఏమని చెప్తుంది అంటే
రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్తుంది అన్నట్టు. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ కూడా వచ్చేసి ఏంటంటే కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళాం అనుకుందాం, సి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే రాంగ్. ఎందుకు సి ఆప్షన్ రాంగ్ అంటే ఒకసారి గమనిస్తే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి ఏంటంటే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పార్ట్ 9B వచ్చి యాడ్ అయినాయి అన్నట్టు. పార్ట్ 9Bలో వచ్చేసి ఇక్కడ చెప్తుంది అన్నట్టు. ఓకే, మరి పార్ట్ 10 ఏం చెప్తుంది? పార్ట్ 10 వచ్చేసి ఏం చెప్తుందంటే ఇది ఏం డీల్ చేస్తుంది అంటే షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 10th వచ్చేసి రాంగ్. 10th వచ్చేసి మనకి షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది అని కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి రాంగ్. ఆప్షన్ సి రాంగ్ అంటే మనకి ఏ పోతున్నాయి? సో ఇయర్ సెకండ్ ఆప్షన్ పోతుంది, రైట్, ఇది పోతుంది అండ్ ఆల్ ద ఎబో పోతుంది. సో ఏ అండ్ బి కరెక్ట్ అని మనకు తెలిసిపోతుంది. డి ఆప్షన్ అనేది కరెక్టా రాంగ్ అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 43B మనకి ఎక్కడ ఉంటుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఏంటంటే పార్ట్ 4. ఓకే, పార్ట్ 4లో వచ్చేసిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. ఇక్కడ వచ్చేసిందంటే ఆర్టికల్ 43 ఏమని చెప్తుంది అంటే స్టేట్ టు ప్రమోట్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్తున్నట్టు. స్టేట్ టు ప్రమోట్ కోఆపరేటివ్ సొసైటీస్. కాబట్టి ఆప్షన్ డి కూడా వచ్చేసి కరెక్టే. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే ఏది కరెక్ట్ అంటే ఏబిడి కరెక్ట్. 3 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది క్వశ్చన్ అన్నట్టు. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 14 ఏం మాట్లాడుతుందంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. సో ఆర్టికల్ 14 వచ్చేసి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఏం మాట్లాడుతుంది అంటే ఇట్స్ గ్యారంటీ ద ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి మాట్లాడుతుంది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే అంబేద్కర్ గారు వచ్చేసి హార్ట్ అండ్ సోల్ అని ఆర్టికల్ 14 అనలేదు. కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 26 గురించి చూద్దాం. ఆర్టికల్ 26 దేని గురించి మాట్లాడుతుంది అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాం అన్నట్టు. ఓకే, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ గురించి మీన్స్ ఇట్ గ్రాంట్ ద రిలీజియస్ డినామినేషన్స్ అటానమీ ఇన్ మేనేజింగ్ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తుంది. ఇది కూడా వచ్చేసి ఏంటంటే హార్ట్ అండ్ సోల్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనలేదు. కాబట్టి 26 కూడా రాంగ్. నెక్స్ట్ ఆర్టికల్ 25కి వెళ్తే 25th ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇట్ ఎన్షూర్ ద ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ ద రిలీజియన్ అని మాట్లాడు. ఇది కూడా హార్ట్ అండ్ సోల్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనలేదు. మరి ఏది అన్నాడు? ఆర్టికల్ 32 అని పిలిచాడు. ఓకే, ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 14, 32, 26 అండ్ 25 ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్సే. ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అంటే పార్ట్ 3లో మెన్షన్ చేశారు అన్నట్టు. ఓకే, పార్ట్ 3లో వచ్చేసి మెన్షన్. ఈ ఆర్టికల్ 32ని ఏమని పిలుస్తారంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని పిలుస్తాం అన్నట్టు. ఏమని పిలుస్తాము? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంది? ఏదైనా పర్సన్కి ఎవరికైనా పర్సన్కి వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వీళ్ళు సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ అప్రోచ్ కావచ్చు అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే కొన్ని రిట్స్ ద్వారా వచ్చేసి ఏం చేస్తుంది అంటే సో ఫండమెంటల్ రైట్స్ని ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఆ రిట్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి హెబియస్ కార్పరస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షరీ, కోవారంట్. ఈ 5 పర్పస్ వచ్చేసి ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో వచ్చేసి ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం, సంరక్షించడమే మెయిన్ ఉద్దేశం అన్నట్టు. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే మూల స్తంభం వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 32 అండ్ కాన్స్టిట్యూషన్కే హార్ట్ అండ్ సోల్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ని అన్నారు అంటే ఆర్టికల్ 32ని అన్నాడు అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే ఏది కరెక్ట్ అంటే ఆర్టికల్ 32 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. రైట్, ఇది 20th క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే సో మీరందరూ కూడా వచ్చేసి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి చాట్ బాక్స్లో టైప్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అట్ సేమ్ టైం మీ సబ్జెక్ట్ లెవెల్ ప్రిపరేషన్ ఎలా ఉందనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఎప్పుడు అడాప్ట్ చేస్తారు అంటారు. మనకి ఇక్కడ వచ్చేసిందంటే ఒకటి అడాప్టేషన్, రెండోది వచ్చేసిందంటే ఎఫెక్ట్. సో అడాప్టేషన్ ఎప్పుడు జరిగింది అంటే మనకి నవంబర్ 26th 1949లో వచ్చేసిందంటే అడాప్టేషన్ జరిగింది. ఎఫెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇయర్ 26th January 1950లో వచ్చేసిందంటే ఎఫెక్ట్ అయిందంట. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే అడాప్టేషన్ డేట్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి డేట్ వచ్చేసింది November 26th 1949 వచ్చేసిందంటే కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 వచ్చేసింది అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసింది అంటే 22 క్వశ్చన్ చూద్దాం. 22 క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఏది యూనియన్ ఎగ్జిక్యూటివ్ డీల్ చేస్తుంది అంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాం. పార్ట్ 4 తీసుకుందాం. పార్ట్ 4 వచ్చేసింది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ డిపిఎస్పి వచ్చేసింది అంటే మనకి జనరల్గా వచ్చేసి ఆర్టికల్ 36 నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 51 వరకు వచ్చేసిందంటే డిపిఎస్పి గురించి మాట్లాడు. ఇది మెయిన్ డిపిఎస్పి ఏం చెప్తుంది అంటే ఇది స్టేట్కి సోషో ఎకనామిక్ గోల్స్ ఏందనేది ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు. సోషో ఎకనామిక్ గోల్స్ స్టేట్కి ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది వచ్చేసిందంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధం లేదు కాబట్టి వచ్చేసిందంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ ఆప్షన్ వెళ్దాం. పార్ట్ 7th వచ్చేసిందంటే దీన్ని రిపీల్ చేశారు. ఓకే, దీన్ని వచ్చేసి ఏం చేస్తారు, రిపీల్ చేస్తారు. దేని ప్రకారం 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం వచ్చేసిందంటే ఇది రిపీల్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ మొదటగా వచ్చేసిందంటే ఈ 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఏం డీల్ చేస్తుందంటే స్టేట్స్ వచ్చేసిందంటే ఇయర్ పార్ట్ ఏ స్టేట్స్, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇలా డివైడ్ చేశారు. పార్ట్ బిలో వచ్చేసిందంటే ప్రిన్సిలీ స్టేట్స్ గురించి వివరాలను, ఇట్లా ఏమంటారు కొన్ని ప్రిన్సిలీ స్టేట్స్ ఒక పార్ట్, నెక్స్ట్ డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసిన ప్రాంతాలు వచ్చేసి ఒక పార్ట్, ఓకే, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ ఇలా డివిజన్ జరిగిందని. అయితే ఇది వచ్చేసిందంటే మనకి 1956 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం వచ్చేసి పార్ట్ ఏబిసిడి అనేది లేకుండా మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనే కాన్సెప్ట్ ప్రజెంట్గా ఏదైతే ఉందో అది ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు. కాబట్టి ఇది వచ్చేసిందంటే పార్ట్ 7th వచ్చేసి మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసింది పార్ట్ 6th గురించి ఒకసారి చూద్దాం. పార్ట్ 6 వచ్చేసి ఏంటంటే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతుంది అన్నట్టు. దేని గురించి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతుంది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆర్టికల్ 152 నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 237 వరకు ఉంటుంది అన్నట్టు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒకరు గవర్నరు, రెండోది వచ్చేసి సీఎం అండ్ అదేవిధంగా వచ్చేసిందంటే స్టేట్ లెజిస్లేచర్, ఇదంతా కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తుంది. బట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏది అడుగుతుంది. ఇక మిగిలిన ఆప్షన్ వచ్చేసిందంటే పార్ట్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి పార్ట్ 5 గమనిస్తే ఇయర్ పార్ట్ 5 వచ్చేసి ఏంటంటే మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆర్టికల్ 52 మొదలవుతుంది. ఆర్టికల్ 52 నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 151 కూడా వచ్చేసిందంటే పార్ట్ 5 మాట్లాడుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ డీల్ చేస్తున్నారు. ఇదేం చెప్తుంది అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ నుంచి వెళ్తుంది. కాబట్టి పార్ట్ 5 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇది 22 క్వశ్చన్ అన్నట్టు. రైట్. ఈ వీడియోని చూస్తున్న అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. రైట్. అండ్ 23rd క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసిందంటే ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనేది క్వశ్చన్ అన్నట్టు. రైట్. యాక్చువల్లీ ఇందులో ఆప్షన్ తీసుకుంటే అసలు 7 షెడ్యూల్స్ అనే కాన్సెప్టే లేదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 9th షెడ్యూల్. ఈ 9th షెడ్యూల్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగిందంటే 1951లో వచ్చింది అన్నట్టు. ఈ యాక్ట్ ప్రకారం వచ్చేసిందంటే ల్యాండ్ రిఫార్మ్ లాస్ ఉంటాయి కదా, ల్యాండ్ రిఫార్మ్ లాస్ వచ్చేసింది అంటే ఈ జుడిషియల్ స్క్రూటినీ కింద రాకుండా ఇందులో పెట్టారని. కాబట్టి వచ్చేసిందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 9 షెడ్యూల్స్ కూడా లేవు. 10th షెడ్యూల్ వచ్చేసిందంటే మనకి 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, అది 1985లో జరిగింది అన్నట్టు. ఇది ఏం డీల్ చేస్తుందంటే యాంటీ డిఫెక్షన్ లా. రైట్. యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడుతుంది. ఇది కూడా వచ్చేసిందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 10 లేవు అన్నట్టు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయండి అంటే 8 మాత్రమే ఉన్నాయి అన్నట్టు. అంటే మన కాన్స్టిట్యూషన్ January 26, 1950లో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చేసి స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎన్ని ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్టు. మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 24th క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. 24th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వెన్ వాజ్ ద హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ అని అంటున్నారు.
సో ఇక్కడ వచ్చేసిందంటే డైరెక్ట్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి 1993లో వచ్చేసిందంటే మనకి సో ఇయర్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు అంటే డేట్ ఒరిజినల్ డేట్ వచ్చేసిందంటే 12th అక్టోబర్ 1993లో వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏర్పాటైంది. అండ్ ఏ యాక్ట్ కింద వచ్చింది అంటే సో ఇయర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్ యాక్ట్ 1993 ప్రకారం వచ్చేసి ఇది ఫామ్ అయింది అన్నట్టు, రైట్. సో ఇది వచ్చేసిందంటే ఈ యాక్ట్ కూడా వచ్చేసిందంటే దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు కంప్లై విత్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ స్టాండర్డ్స్ ప్రకారం వచ్చింది అన్నట్టు. 1993 వియన్నా డిక్లరేషన్ ప్రకారం వచ్చేసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేసి ప్యారిస్ ప్రిన్సిపల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ని 1993లో వచ్చేసి సో ఏర్పాటు చేస్తారు అన్నట్టు, రైట్. సో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 25th క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్ వచ్చేసి ఏమంటుందంటే నేషనల్ కమిషన్ అండ్ ఫస్ట్ చైర్పర్సన్స్ ఎవరు అనేది క్వశ్చన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 2004లో ఫామ్ చేశారు అన్నట్టు. అండ్ ఏ యాక్ట్ కింద అంటే ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 338A ప్రకారం వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని ఫామ్ చేశారు అన్నట్టు. దీనికి ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరు అంటే కున్వర్ సింగ్. ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరు కున్వర్ సింగ్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ వచ్చేసి ఏంటంటే కున్వర్ సింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసిందంటే 1992లో వస్తే ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు అండర్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే దీనికి ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరంటే జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. సో దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చైర్మన్ వచ్చేసి జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ వచ్చేసి ఏంటంటే ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి దీన్ని ఫామ్ చేశారు అంటే ఆర్టికల్ 338 ప్రకారం వచ్చేసి ఫామ్ చేశారు అన్నట్టు, ఓకే. నెక్స్ట్ దీనికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి వచ్చేసి ఏంటి అంటే ఎవరు దీనికి ఫస్ట్ చైర్మన్ అంటే సూరజ్ బాన్, ఓకే. సూరజ్ బాన్ వచ్చేసి ఫస్ట్ చైర్మన్, మీన్స్ హియర్ యూ విల్ గెట్ ఆప్షన్ 4, రైట్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్. దీనికి వచ్చేసి ఎవరు అంటే సో హియర్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్, ఓకే. జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ వచ్చేసి నేషనల్ కమిషన్ బీసీకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చైర్పర్సన్. సో హియర్ ఇది దీనికి వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1, రైట్. సో హియర్ A2, సో హియర్ B3 అండ్ C4 అండ్ D1. సో మనకి ఇచ్చిన ఆన్సర్లో వచ్చేసిందంటే సో హియర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసిందంటే కరెక్ట్ ఆన్సర్. సో హియర్ A2, B3, C4 అండ్ D ఇస్ ద 1, రైట్. సో ఇది ఈరోజు 10 క్వశ్చన్స్ అండి. అదేవిధంగా వచ్చేసిందంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా వచ్చేసిందంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.